హ్యాపీ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అంటాను కదా, అన్నాను విన్నాను కన్నాను అనుభవిస్తున్నాను. నాలాగనే మీరు అందరు కూడా హ్యాపీగా ఒక ఇంటి వాళ్ళు కావాలి అంటారు కదా. సో అలానే మన హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరం, మహానగరం అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ దగ్గరలో ఉన్న RRR దగ్గర కానీ OR దగ్గర కానీ ల్యాండ్ కొనాలంటే చాలా చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి మీకు తెలుసు. అయితే కొనాలని మీకు ఆలోచన వస్తే ఎవరి దగ్గర కొనాలి, ఎట్లా కొనాలి? ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటేనే చాలా మోసాలు జరుగుతుంటాయి. అందులో మంచి కంపెనీలో కొన్న ఆ ప్లాట్ నంబరు మంచి నంబర్ లేకపోతే మీ ప్లాట్ కొన్న నుంచి మీకు కష్టాలే ఉంటాయి. అట్లా ఆ ప్లాట్ నెంబర్ మంచిగా ఉన్నా మరియు ఆ రిజిస్ట్రేషన్ డేట్ మంచిగా లేకపోతే కూడా ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ మా శిష్యులకు ఉండద్దు, నా ఫాలోవర్స్కి ఉండద్దు అని నేను ఒక రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక కొత్త ఫార్ములా ఏంటిది, ఖచ్చితంగా ఫ్లాట్ నెంబర్ మంచిగా ఉండాలి, మంచి లక్కీ నెంబర్ ఉండాలి, ఆ ఫ్లాటు రిజిస్ట్రేషన్ డేట్ కూడా దగ్గరుండి ఈ డేట్లోనే రిజిస్ట్రేషన్ చేస్తేనే మేము ఫ్లాట్ కొనిపిస్తాం అని నేను ఒక ఒప్పందం చేసుకున్న కంపెనీ నుంచి. అయితే కంపెనీ నేమ్ ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఇంత లీగాలిటీగా ఉన్న కంపెనీ అయితే లేదు. అయితే కంపెనీ పేరు ఎందుకు చెప్పొద్దు అంటే సోషల్ మీడియాలో కంపెనీ పేరు చెప్పొద్దు అని మా కంపెనీ నియమాల్లో ఉన్నాయి. మీరు వస్తే నాకు వాట్సాప్ చేస్తే క్లియర్గా మీకు నేను వాట్సాప్ చేస్తా. అయితే 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కంపెనీ. లీగాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ 30 నుంచి 40 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ ఇస్తుంది, ఒక బుక్ లెక్క ఈసీ. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా చక్కగా మనకు అన్ని రకాలుగా వసతులు చేస్తూ అనుకున్న డేట్లోనే మీరు అమౌంట్ క్లియర్ చేయగానే జస్ట్ 15 నుంచి 20 రోజులలో, అసలు 45 రోజులు 50 రోజులు తీసుకుంటారు కానీ కరెక్ట్ డేట్లోనే మనం రిజిస్ట్రేషన్ చేయిస్తాం ఖచ్చితంగా. సో అవన్నీ జరిగినాయి. సో మనం ప్లాట్ తీసుకున్నారు మన సానా శ్రీనివాసులు రెడ్డి గారు, కడప నుంచి పులివెందల నుంచి వచ్చిండ్రు. పులివెందల బిడ్డ అంటాం కదా, వచ్చిండ్రు రైతు బిడ్డ. చాలా అసలు సానా శ్రీనివాసులు రెడ్డి గారు ఫ్లాట్ కొన్నందుకు నా దగ్గర రాలే. విషయం చెప్తాను మీకు. ఫస్ట్ రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, రియల్ ఎస్టేట్ నేను చేస్తలేను, అయ్యో నా రైతు లేదు, ఒక్క ఫ్లాట్ కూడా అమ్ముతలేను అంటే నేను రోజుకు 3-4 ప్లాట్లు అమ్మిన. అంటే నేను ఇంకా ఫోకసే పెట్టలేదు, జస్ట్ స్టేటస్ పెడితే. అయితే నేను ఏం చెప్తున్నా అంటే నా దగ్గర నంబర్లు మంచుకున్నాయి, నా మొబైల్ నెంబర్ మంచుకుంది, నా పేరు మంచుకుంది, నేను అన్నీ సెట్ చేసుకున్నా. అట్లనే సానా శ్రీనివాసులు రెడ్డి గారు నా దగ్గరికి మొబైల్ నెంబర్ తీసుకుందుకు వచ్చిండు. ఉదయం వచ్చిండు. ఆ రోజు కూడా యజ్ఞం చేస్తున్నా, అగ్నిహోత్రం. ఇట్లా నెంబర్ తీసుకుంటే నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్కి వెళ్ళాలి ఇట్లా అంటే ముచ్చట చేస్తాం. నేను కూడా వస్తా అన్నాను. అది కరెక్ట్గా ఏ రోజు అది సానా శ్రీనివాస సెప్టెంబర్ 14వ తారీఖు 46 నంబర్ మొబైల్ నెంబర్ తీసుకున్నందుకు వచ్చిండు. అవును. వెంటనే ఆ రోజు మాకు తెలిసిన మా సార్ని ఇన్వైట్ చేసిన. మేము ఒక రేంజ్ రోవర్ కారులో 2,50,00,000 కారులో వెళ్ళాం. ఆ రోజు మీరు ఆ కారు కూడా నడిపించారు. జీవితంలో తీసుకోవాలనుకుంటుండది, తీసుకుంటాడు కూడా. సో అట్లా ఆ కారులో వెళ్ళినాం, సైడ్కి వెళ్ళినాం. మన యాచారం మండలం నందివనపర్తి విలేజ్ మనకు భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గర చక్కని ఫ్లాట్ నెంబర్ చెప్పండి ఒకసారి. 55 ఫ్లాట్ నెంబరు. మేము కంపెనీ పేరు చూపిస్తలేము ఎందుకంటే కాపీ రైటర్స్ వస్తాయని. ఇదిగోండి 55 ఫ్లాట్ నెంబరు. తర్వాత ఇది దీంట్లో అన్నీ ఉన్నాయి మొత్తం డాక్యుమెంట్స్. 40 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ ఉంది. కంపెనీ నుంచి మరి సానా శ్రీనివాస రెడ్డి గారి మీదకి ట్రాన్స్ఫర్ అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఈసీ కూడా ఉంది. అన్ని రకాలుగా ఆయన చెక్ చేసుకున్నాడు. సో ఆయన చేతిలో ఈరోజు ఉదయం మనం పెడుతున్నాం, ఆదివారం రోజు ఉదయం సాత్విక్ టైంలో. ఓకేనా. ఇక్కడ ఏంటంటే సానా శ్రీనివాస రెడ్డి గారు 14వ తారీఖు సెప్టెంబర్ 14, 2020లో చూసిండ్రు. చూడంగానే 2 రోజుల్లోనే ఏమనుకున్నారు, ఎట్లా ప్రయత్నం చేసి నాకు తెలియదు కానీ నేను 10 మంది కస్టమర్లో సానా శ్రీనివాస రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏ కస్టమర్ తీసుకోలేరు. చాలామంది సతాయిస్తారు, అమౌంట్ ఏమంటే ఆయన ప్లాట్ కోసం అమౌంట్ ఏమంటే ఆగని చెప్తారు. కానీ 2 రోజులలోనే అమౌంట్ మొత్తం ఎన్ని లక్షలు కట్టారు మీరు? మొత్తం 25 lakhs కట్టారు. 25 lakhs 2 daysలోనే రిజిస్ట్రేషన్తో సహా 25 lakhs పేమెంట్ చేసిండు. ఫస్ట్ కస్టమర్ నాకు 10 కస్టమర్లలో ఒక అద్భుతం చేసిండు. అయితే మేము దసరా సందర్భంలో కొంచెం మనకు రిజిస్ట్రేషన్ స్లాట్స్ దొరకకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. కానీ మంచి డేట్లా రిజిస్ట్రేషన్ చేయించడం. ఏ డేట్లా? 23వ తారీఖు అక్టోబర్ 2025లో రిజిస్ట్రేషన్ చేయించడం. అట్లా అనుకున్న. అయితే కొందరు డబ్బులు తీసుకుంటారు. అవును. రిజిస్ట్రేషన్ చేయించమంటే సతాయిస్తారు, చాలా డిలే చేసి లేట్, అది లేదు ఇది లేదు ఏదో చేస్తారు. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి,
మీరు రిజిస్ట్రేషన్కి ముందు ఇది వచ్చి అన్ని మీ వేలుముద్రలు, ఫోటోలు, ఆధార్ కార్డు అనిచ్చిపోయారు. అవును. అయితే మన దగ్గర 2 విధాలుగా ఉంది. మీరు రిజిస్ట్రేషన్స్కి రాగలిగితే మీరు విదేశాల్లో ఉండొచ్చు, వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చు, రాగలిగితే రండి. లేదు మేము రిజిస్ట్రేషన్ టైంలో మీరు రాలేము అంటే కంపెనీ తరపులో మీ ఫోటో పెట్టి మీ వేలుముద్రలు అన్నీ పెట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇట్లాంటి వెసులుబాటు కూడా ఉంది మనకు. మళ్ళీ మీ పేరు మీద ఉంటుంది, అన్నీ మీకే ఉంటాయి, అన్నీ మీకు ఇక్కడ ఇబ్బంది ఏముండదు. సో అన్ని రకాలుగా మనకు ఉంది. మీరు ఎవరైతే ఫ్లాట్ కొనాలనుకున్న వాళ్ళు కడప జిల్లాలో మన పులివెందుల ఏరియాలో మన సానా శ్రీనివాసరెడ్డి గారి పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆయన ఫోన్ నంబరు తెలుసుకోండి. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9553241296. ఎస్, ఆయన అది కూడా గురువు గారితో తీసుకున్నాము నెంబరు. పార్టీ నెంబర్ 6 వచ్చేటట్టు కనుక్కోండి, ఆయన సంప్రదించండి. ఎలా ఉంది రిసీవ్మెంట్ ఏంటిది అనేది మీరు సంప్రదించండి. లేదు ఆయన అందుబాటులో లేరంటే మరి ఆయన వ్యవసాయం చేసుకుంటారు, అంతలో అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి నేను ఫోన్ నెంబర్ అయితే 100 ఫోన్ నెంబర్లు చెప్తూనే ఉంటాను. అది నిజమే అని కన్ఫ్యూజ్ చేయకండి పాపం. ఎందుకంటే నాకే మెసేజ్ పెట్టండి, వాట్సాప్ ఉంటుంది. ఓకేనా? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది గురుగారు, చాలా బాగుంది. ఓకే, కంగ్రాచులేషన్ ఫస్ట్ అయితే. మీరు ఒక హైదరాబాద్ ఇంతకుముందు హైదరాబాద్ ఏమన్నా లేదు తీసుకున్నారా? తీసుకోలేదు. ఏం తీసుకోలేదు, తీసుకుంటానే అనుకున్నారా? చాలా రోజుల నుంచి అయితే కోరిక ఉన్నది మనసులో, అంటే విత్తనం పడ్డది. అవును, సిటీలో తీసుకోవాలి ఒకసారి హైదరాబాద్ లో స్థలం అయితే ఉండాలి తీసుకోవాలనుకున్నారు, కానీ అది గురువు గారితో తీసుకుంటారని అసలు ఊహించలేదు. నేను మొబైల్ నెంబర్ కోసం మీ దగ్గరకు వచ్చాను. ఆ రోజు వచ్చి ఏదో డిస్కషన్ జరిగింది మన ఇద్దరి మధ్య, స్థలాలు యజ్ఞం చేస్తున్నారు. నేను కూడా యజ్ఞంలో పాల్గొన్నాను మీ దగ్గర. ఇట్లా విషయం చెప్పావు, వెంటనే పోవడం చూడడము జరిగింది. వెంటనే డిసైడ్ చేసి రైట్. ఆ రోజు చూడగానే 51,909 బుకింగ్ స్లాట్ బుక్ చేసినాడు ఫ్లాట్ది. దాని తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ 2 డేస్లోనే పేమెంట్ చేసినారు. అంతా క్లియర్గా ఉంది, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. కంపెనీ మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇటు బ్రాంచ్లు ఉన్నాయి. తెలంగాణ అసలు కంపెనీకి ఉన్న ల్యాండ్ బ్యాంకు దాదాపుగా 11,000 ఎకరాలు. ఓకే, అంత పెద్ద కంపెనీ 11,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూరుగా ఉన్నదంటే అర్థం చేసుకోండి మీరు ఎంత పెద్ద కంపెనీ. కంపెనీ పేరు ఎందుకు చెప్తలేవు అంటే ఆ కంపెనీలో కొన్ని ఏంటంటే సోషల్ మీడియాలో కంపెనీ పేర్లు చెప్పొద్దు అని ఉందన్నమాట, అంతే. ఓకేనా? లేకపోతే మీకు చూపించడానికి నాకేంది అన్నిటి విషయాలు చెప్తారు కదా. ఓకేనా? రైట్. తప్పకుండా మీరు కాంటాక్ట్ కాండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న, మీరు ఇక్కడ దాకా హైదరాబాద్లో తీసుకోలేరు అన్న వాళ్ళకు కూడా మనకు అమరావతి దగ్గర కూడా ఇప్పిస్తాం, విజయవాడ దగ్గర కూడా ఇప్పిస్తాం. మన కంపెనీ బ్రాంచెస్ హైదరాబాద్లోనే కాకుండా ల్యాండ్స్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. టోల్ గేట్ కాజా అక్కడ దగ్గర ఉన్నాయి, టోల్ గేట్ ఏదైతే విజయవాడ దగ్గర. అదేవిధంగా మీరు వైజాగ్ దగ్గరికి వెళ్తే వైజాగ్లో కూడా ఉన్నాయి. అంటే మన కంపెనీ యొక్క అదృష్టం ఏంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల్లో ఉన్న మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలన్న వాళ్ళకి, అసోసియేట్గా ఉండడానికి, మీరు ప్లాట్లు కొనడానికి, అమ్మడానికి మన కంపెనీ పెద్దది. త్వరలోనే బెంగళూరులో కూడా మన కంపెనీ స్టార్ట్ చేయబోతుంది. సో ఇక 3 రాష్ట్రాలు అవుతుంది, దక్షిణ భారతదేశం మొత్తం దున్నేస్తుంది, రాబోయే రోజుల్లో దేశం మొత్తం అవుతుంది. అంత లీగాలిటీగా ఉంటుంది. మనకు కస్టమర్స్ దాదాపు దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి, విదేశాల నుంచి కూడా ఉన్నారు. సో ఆల్రెడీ మనకు నేను స్టేటస్ పెడితేనే అమెరికా నుంచి కూడా తీసుకున్నారు. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే నా శిష్యులు చాలా చక్కగా నంబర్లు నమ్ముకొని, నంబర్ చాలా పవర్ఫుల్, నంబర్ నిలబెడుతుంది. నంబర్ లక్కీ నెంబర్ అయితే నేను లక్కీగా తీసుకెళ్తుంది. ఒక ఫ్లాట్ కొనడం కాదు, ఇక 100 ఫ్లాట్లు కొంటారు, మీరే ఫ్లాట్లు అమ్ముతారు, మళ్ళీ వెంచర్లు చేసి అంత స్థాయికి వెళ్తారు. సో ఆల్ ద బెస్ట్ అండి. మీరు కూడా త్వరలోనే మంచి నెంబర్ 1 కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 55 నెంబర్ తీసుకుని ఫ్లాట్ నెంబర్ 55 అంటే ఫాస్ట్ గ్రోయింగ్ నెంబర్ అంటారు. 2 బుధులు ఉన్నారన్నమాట, ఫాస్ట్ గ్రోయింగ్ నెంబర్. అది ఆల్రెడీ ఇప్పుడే రేట్ పెరిగింది. ఆల్రెడీ మీరు తీసుకున్నప్పుడు 14,909 15,000 ఉంది. ఇప్పుడు దాదాపుగా అది ఒక 2,000 పెరిగింది. ఇప్పుడు ఆ 2,000 పెట్టినా అక్కడ లేవు, అయిపోయినాయి. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ప్లేస్ ఇప్పుడు మార్చి 19వ తారీఖు ఉగాది రోజు స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి కూడా మీకు అది 10 రెట్లు పెరుగుతుంది తప్ప రియల్ ఎస్టేట్లో తగ్గదు. 10, 9 కాదు, 9, 8 కాదు, 8, 7 కాదు, 6 కాదు, కిందికి పోదు, పైకి వెళ్తుంది. జనాలు పెరుగుతారు. రాబోయే 2047కి మన తెలంగాణలో హైదరాబాద్ జనాభా 4 కోట్లు దాటిపోతుంది. అందుకోసమే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల దగ్గర గంటల జాగా దొరకదు. ఇంకా లేట్ చేయదు. అప్పు చేసైనా సరే, లోన్ తీసుకొనైనా సరే, ఏదో మార్గంగా అయినా సరే ల్యాండ్ కొనండి. ఎందుకంటే ల్యాండ్ని మనం తయారు చేయలేము. లాస్ట్ ఫైనల్ గోల్డెన్ వర్డ్,
గోల్డ్ కొనండి, సిల్వర్ కూడా అన్ని కొనండి, కానీ ల్యాండ్ మనం తయారు చేయలేం. అన్ని ఏమేం చేయొచ్చు కానీ ల్యాండ్ చేయలేం. అన్ని పండించచ్చు, పంటలు అన్ని పండించచ్చు, కానీ ల్యాండ్ని తయారు చేయలేం. సో అందుకని భూమే బంగారం కాబట్టి నేను అన్ని రకాలుగా నేను కూడా ఇన్వెస్ట్ చేసి, నేను ఇన్వెస్ట్ చేయకుండా మీకు చెప్తే తప్పు. నేను కొనుక్కొని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. త్వరగా ఈ వీడియో చూడగానే, ఎందుకంటే ఇంకో మీకు ముఖ్య విషయం ఏం చెప్పబోతుందంటే, హైదరాబాద్ అనేది గ్రోయింగ్ సిటీలో నంబర్ 1 కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కానీ, చెన్నైకి కానీ, బాంబేకి కానీ ఆల్రెడీ ఇప్పుడు వందే భారత్ స్పీడ్ ట్రైన్ జరుగుతున్నాయి. ఇంకా టాప్ మోస్ట్ స్పీడ్స్ వచ్చే రైలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసేసింది ఆల్రెడీ. సో మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలంటే 2 గంటల్లో వెళ్ళిపోతారు, ఇంకా చెన్నై వాళ్ళు 2 గంటల్లో వెళ్ళిపోతారు. అంత స్పీడ్గా బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్స్ అవి జపాన్లో, చైనాలో అవి ఒక 5-10 సంవత్సరాలు జరిగిపోతాయి అవన్నీ బుల్లెట్ ట్రైన్స్. మరి బుల్లెట్ ట్రైన్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ అనేది ఎంత హాట్ టాపిక్ అయిపోతుంది. ఇప్పటికే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అప్పుడు గిడ ఎవరు కొంటారా 20 సంవత్సరాల క్రితం అన్నారు. ఇలా తొండలు ఉంటాయి, మూత్రం పోతే కూడా లోపలికి ఇట్లా అందరూ చాలా వీడియోలు వస్తుంది అవన్నీ. కానీ ఇప్పుడు మీ పరిస్థితి వేరే అయిపోయింది. అక్కడ గంటడి జాగా చాలా ఖరీదులో ఉంది. హైదరాబాద్లో ఒక ఎకరము 170-200 కోట్ల దాకా కూడా వెళ్ళిపోయింది. మరి అలాంటి అదృష్టం ఉన్న హైదరాబాదు. ఇంకోటి ఏంటంటే, ఈ హైదరాబాద్కి ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, భూకంపాలు రావు, సముద్రం ఇబ్బంది లేదు, సునామీలు లేవు. ఇది ఒక బెస్ట్ ప్లేసు. అట్మాస్ఫియర్ కూడా చాలా బెస్ట్. ఇంకొకటి, మీ పిల్లలు భవిష్యత్తులో చదవాలి అన్నప్పుడు మీరు ఇక్కడ ఒక ల్యాండ్ కొనుక్కొని పెట్టుకుంటే రేపు అది చదువులకు ఉపయోగపడుతుంది. ఆ ల్యాండ్ అమ్మినా వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుంది. లేదు మీరే ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. ఎన్నో రకాలుగా ఉంది, నేను చెప్పడానికి టైం లేదు నాకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్. థ్యాంక్ యూ.